జెప్టోలో ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేస్తే 18 రూపీస్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ జెప్టోలో రేట్ కార్డ్ అనేది మార్చారు. అలాగే ఇంతకుముందు ఈ జెప్టోలో కొన్ని రకాల ఐడీస్ అయితే ఉండేవి. బైక్ ఐడీ అని, ఎక్స్‌ప్రెస్ ఐడీ అని, ఈవీ ఐడీ అని చెప్పేసి, మళ్ళీ సైకిల్ ఐడీ అని ఇలా చాలా రకాల ఫ్లీట్స్ అయితే ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసి ఎవరైతే ఈ జెప్టోలో కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డైనమిక్ ఫ్లీట్ అని చెప్పేసి కొత్త ఐడీ అయితే ఇచ్చేస్తున్నారు. డైనమిక్ ఐడీ లేదా జెప్టో ఈవీ న్యూ ఐడీ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ముందు మనం డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే వీక్లీ మింగ్ అనేది తీసేశారు. వీళ్ళకి ఎలాంటి మింగ్ అయితే ఇవ్వరు. ఇక్కడ డైనమిక్ ఫ్లీట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అయితే కొన్ని ఉన్నాయి, అవి అయితే మీకు చెప్తాను. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి డైలీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే డైలీ మనకి పీక్ లాగిన్ అవర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా అడిషనల్ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బేస్ పేతో పాటుగా మనకి లాంగ్ డిస్టెన్స్ అమౌంట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారు. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్ దగ్గర ఒక ఐటమ్ అయితే పిక్ చేసుకున్నారు. ఒక 5 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేస్తే మనకి ఎంత వస్తుంది? 70 రూపీస్ వస్తుంది. ఇంతకుముందు 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఒక 50, 45 ఇట్లా వస్తుండే. బట్ ఇప్పుడు ఈ డైనమిక్ ఫ్లీట్లో జాయిన్ అయిన వరకు ఈ ఎర్నింగ్స్ అనేవి, ఈ రేట్ కార్డ్ అనేది చేంజ్ చేశారు. అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్, డైలీ ఇన్సెంటివ్స్ కూడా చేంజ్ చేశారు. రెఫరెన్స్ కోసం ఒక ఇన్సెంటివ్స్ ల్యాబ్ మీకైతే చూపిస్తాను. ఏప్రిల్ 11కి ఒక ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారు. మార్నింగ్ 4 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనం ఇక్కడ 35 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 400 రూపీస్ ఇన్సెంటివ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. లోయెస్ట్ వచ్చేసరికి 13 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 110 రూపీస్ అయితే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇన్సెంటివ్ ఇది డైలీ ఇన్సెంటివ్. అలాగే మనకి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అలాగే డైలీలో మనకి వీక్లీ పీక్ అవర్స్ ఉంటాయి కదా, ఆ పీక్ అవర్స్లో అడిషనల్ ఇన్సెంటివ్స్ అయితే వేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు ఫాలోఅప్ చేయాలి. అలాగే మనకి స్టోర్కి కూడా ఇన్సెంటివ్ స్లాబ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో నా స్టోర్కి నాకు ఈ ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారు. మీ స్టోర్కి మీకు ఏ ఇన్సెంటివ్స్ వస్తాయో నేనైతే చెప్పలేను. మీకు యాప్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు యాప్లోనే చెక్ చేసుకోండి. మీరు కానీ ఇన్సెంటివ్స్ పైన ఫోకస్ చేస్తే డైలీ ఇన్సెంటివ్స్ వస్తాయి, వీక్లీ ఇన్సెంటివ్స్ వస్తాయి, అలాగే మీరు కంప్లీట్ చేసిన ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అవన్నీ కలిపి మన బ్యాంక్ అకౌంట్లో బుధవారం సాయంత్రం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారు. ఇక్కడ ఎర్నింగ్స్ కంటే ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఉంటాయి.